ఆ కార్తీకంకే ఈ మాల అంకితం కాకుండా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం పొడుగున స్వామివారి నామం చెప్తూ హైందవ ధర్మం కాపాడుతూ అనేక మంచి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నప్రసాద కార్యక్రమాలు, ఈ మట్టి వినాయకులు పంచడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ హైందవ ధర్మాన్ని మామూలుగా కొంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఈ రక్తదాన శిబిరాలు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులైతే మీ చుట్టుపక్కల ఎక్కడా కూడా రక్తదాన శిబిరం జరిగితే ఇమీడియట్గా వెళ్ళి మీరు రక్తదానం చేయండి. ఎందుకంటే రక్త కొరత చాలా ఉంది. అది డబ్బులు ఇచ్చి కొనుక్కోలేము. ఆ రక్తాన్ని ఎవరైనా డొనేట్ చేస్తే ఆపదలో ఉన్న వారికి మాత్రమే అది ఎక్కించగలరు. అందరూ కూడా మీకు ఎప్పుడు ఎటువంటి మానవుడి సహాయం కావాల్సి వచ్చినా ఎవరికి కూడా అలాంటి ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటాం. కానీ ఎవరికైనా రక్తం కావాలంటే ఒకటిగా మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ వరకు కూడా మేము మీకు ఏర్పాటు చేయగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇంత చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా గురువు గారు సీన్ స్వామి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ప్రశాంత్ గారు మరి మా సంతోష్ స్వామి ఈయన చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవలకి మా తరఫున శ్రీవారి స్వరాజ్యం నుంచి చిన్న అమౌంట్తో సహకరిస్తున్నాను. రమణయ్య గారు, తమ్ముడు రమణయ్య గారు, రఘురామ్ గారు కూడా ముందుకు రావాలి సార్. అలాగే ఆనందరావు గారు, మీ చేతితో ఆనందరావు గారు